ఈసారి గాజువాక నియోజకవర్గంలో ఎవరెవరు పోటీ చేస్తున్నారు తెలుసా అమ్మ? మనకి ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారుని అమర్ గారు. అమర్ గారునా? ఎవరు గెలుస్తారంటారు అమ్మ ఈసారి? అంటే మన జగన్ గారు దృష్టిలో పెట్టుకొని అమర్ గారు ఐటీ ఫీల్డ్ మినిస్టర్గా చేసి ఎక్కువ వాళ్ళు మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఆల్రెడీ చేస్తున్నారు. సో ఆయనకి అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా గెలుస్తారు అనేసి మా ఉద్దేశం అన్నమాట. అంటే అంటే ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థి బీజేపీతో కలిసి ఉండడం కూడా ఒక మైనస్. ముస్లిమ్స్ ఓటేరు అనేది ప్రధానంగా వినిపిస్తుంది. లేదు 100% మేము వైసీపీకే వేస్తాం. ముస్లిమ్స్ అంతా వైసీపీకే. ముస్లిమ్స్ ఎందుకు తెలుగుదేశానికి ఎందుకు అంటారమ్మా? అంటే ఏం లేదండి, ఇంతకు ముందు చేసిన కార్యక్రమంలో ఏది మైనార్టీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే ఏవి జరగలేదు కదా. అది ఆల్రెడీ తెలిసిందే, అందరికీ ప్రజలందరికీ తెలిసిందే కదా. సో ఆ టైప్లో చూసుకుంటే మనం వైసీపీకే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే నాకు తెలిసి అంటే ఒక సాటి మైనార్టీ అని కాదు, ఒక వ్యక్తిగతంగా మనకి వైసీపీ నుండి వచ్చిన ఆఫర్స్ అనేవి అంటే ఏవైతే నవరత్నాల పథకాల కింద తీసుకొని వచ్చారో అవన్నీ జనాల మేలు కోసమే జరిగాయండి. ఆ విషయంలో మాత్రం హ్యాట్స్ ఆఫ్ జగన్ గారికి. అమర్ గారు లోకల్ నాయకుడు. మెయిన్ అమర్ గారు అనేది ఇక్కడ లోకల్ మాట. మిందు నెక్స్ట్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఈ ఏరియా అంటే నేను 69వ వార్డు కదా, ఆల్రెడీ ఇక్కడ కార్పొరేటర్గా ఆయన ఎన్నో సేవలు అందించారు. ఆయన పరంగా ఎంతమందో పింఛన్లు అందుకున్నారు. అంటే ఇప్పుడంటే ఆన్లైన్ కానీ అప్పుడు లోకల్ వీళ్ళందరూ నా వాళ్ళే అన్నట్టుగా సర్వీస్ చేస్తున్నారు. కాబట్టి 100% అమర్ గారు గెలుస్తారు. అది మాత్రం 100% గెలుస్తారు అమర్ గారు. ఆబ్వియస్లీ గుడివాడ అమర్నాథ్ గారిని అనుకుంటున్నారు. అమర్నాథ్ గారా? ఎందుకండి? ఎందుకంటే అంటే అమర్నాథ్ గారు అనే కాదు, బేసిక్లీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని బట్టి చూసుకొని జనాలు సో మళ్ళీ నాగిరెడ్డి గారు చేసిన కార్యక్రమాలు అయితేనేమి కానీ జగన్ గారు ఇచ్చిన సంక్షేమాలు అయితేనేమి సో ఇవన్నీ చూసుకున్నట్టు మళ్ళీ అమర్ గారిని గెలిపించుకొని సేమ్ ఇంకా అభివృద్ధి గాజువాకం చెందుకోవాలని, అలాగే అమర్ గారిని మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ ఐటీ శాఖ మినిస్టర్ కింద మళ్ళీ మేము చూసుకొని మళ్ళీ ఇంకా డెవలప్మెంట్ చేసుకొని ఇంకా ఐటీ కంపెనీస్ కానీ ఇంకా చాలా ఉద్యోగాలు తెచ్చుకోవాలని అనుకుంటున్నాం. అమర్ గారు మినిస్టర్గా ఏమైనా చేశారండి? అమర్ గారు అంటే మినిస్టర్గా అంటే మనకి ఏదైతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయో చాలా తీసుకొచ్చారు. మనకి యొకోమా టైర్స్ ఏదైతే అవి ఉన్నాయి కానీ సో అలాగే చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీ, మెడికల్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అమర్ గారు తీసుకొచ్చి చాలామందికి వేల ఉద్యోగాలు కూడా కల్పించారు. సో అది కూడా మరి అమర్ గారి క్రెడిట్లోనే ఉంటుంది కాబట్టి సో ఆబ్వియస్లీ యూత్ అంతా కూడా పవన్ కళ్యాణ్ అంటుంటారు. పవన్ కళ్యాణ్కి ఎప్పుడు కూడా అపోనెంట్గా అమర్ గారే మెజారిటీగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి మీరు కొత్తగా ఏంటి యూత్ అయ్యుండి కూడా పవన్ కళ్యాణ్ ఆపోజిట్ గా చెప్తా ఉన్నారు. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఏంటంటే ఆయన సినిమా పరంగానే చూడగలరు, రాజకీయ పరంగా ఇంకేంటంటే ఆయనకి అంత ఇది లేదు. కాబట్టి సో రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే రాజకీయ నాలెడ్జ్ కానీ ఇవన్నీ చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఏవైనా ఉన్నాయంటే సో అవి పార్టీ పరంగా కానీ ఇవన్నీ ఈ వైఎస్ఆర్సీపీతోనే మనకి అభివృద్ధి చెందుతాయని అనుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అమర్ గారికి ఓవరాల్ ఇక్కడనే కాదు ఏపీ మొత్తం ఆయనకి ఫాలోయింగ్ ఉంది. సో జగన్ గారి దగ్గర ఏదైతే ఆయన అభిమానంతో ఎలా అయితే ఉన్నారో ఇక్కడ కూడా అదే అభిమానంతో అందరూ యూత్ కూడా ఆయన్ని గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు. గెలుస్తారంటారా? తప్పకుండా.